హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజప్రియ వరల్డ్ అండ్ బ్లాగ్స్. దీపావళి రోజు ఈవినింగ్ 6 కల్లా ఉసిరి చెట్టు దగ్గర తులసికోట దగ్గర ఫస్ట్ దీపాలు వెలిగించేసి పూజ ప్రారంభించేసాము. సాయంత్రం పూజ. నెక్స్ట్ ఇంటి ముందు గేట్ దగ్గర కూడా దీపాలు వెలిగించేసాము. గేట్కి అటు ఇటు ముందు రోజే డాబాకి లైటింగ్ అవన్నీ సెట్ చేసేసారు. తేజు అమ్ములు వాళ్ళ డాడీ కలిసేసి కార్తీక మాసం నెల మొత్తం చక్కగా వెలుగుతూ ఉండాలని చెప్పి చక్కగా అందంగా అలంకరించేశారు ఇంటిని లైటింగ్ తోటి. తులసికోట దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత నెక్స్ట్ గడప పూజ చేసేసాము. ఇంటి ముందు సింహద్వారానికి గడప పూజ చేసేసి అటు ఇటు 2 దీపాలు వెలిగించేసాను. దీపావళి అంటేనే దీపాల వెలుగుతోటి ఇల్లు మొత్తం చక్కగా కలకలలాడుతూ అందంగా కనపడాలి కదా. బయట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈలోపు తేజు అమ్ములు మిగతా ఇంటి చుట్టూ పెడదామని చెప్పి దీపాలు సిద్ధం చేసుకుని తీసుకొని వచ్చేసారు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ కళ వేరు కదా. వారి చేతులతోటి దీపాలు పెట్టి ఆ లక్ష్మీదేవికి ఆహ్వానం పలికితే ఆ లక్ష్మీదేవి కూడా చాలా సంతోషిస్తుంది. అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? లోకానికి నరకాసుడి పీడ విరగడైనందుకు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగే దీపావళి. వాల్మీకి రామాయణం ప్రకారం 14 సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత లంకలో రావణ్ణి సంహరించి రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని ప్రతీతి. దీపావళి అంటేనే దీపాల వరుస. అందుకని ఈరోజు దీపావళి రోజు వరుసగా దీపాలను ఇంటి ముందు వెలిగిస్తే చాలా మంచిది. పల్లెటూరులో దీపావళి పండుగ రోజు ఏ ఇంటి ముందు చూసినా దీపాల కాంతుల వెలుగులతో కలకలలాడిపోతున్నాయి ప్రతి ఒక్క ఇల్లు కూడా. ఈ దీపాల వెలుతురు మన జీవితాల్లో వెలుగుని నింపి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో కూడా చక్కగా దీపాలతో అలంకరించుకోవాలి. ప్రతి ఇయర్ దీపావళి రోజు చక్కగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కేదారేశ్వర నోములు అయితే నోముకుంటాము. ఈసారి ఈవినింగ్ కలిసింది, అందుకని చెప్పి ఈవినింగ్ నోముకుందామని అనుకున్నాము. పిల్లలకి దీపావళి పండుగ అంటేనే గుర్తొచ్చేది టపాసులు. వాళ్ళకి ముందు దీపాలు వెలిగించడం కన్నా ముందు టపాసులు ఎప్పుడు కాలవాలనే ఆలోచన ఎక్కువ ఉంది తేజుకి అయితే. దీపాలు అలా వెలిగించేసామో లేదా వెంటనే బాంబులు కాల్చడం మొదలు పెట్టేసింది ఎంజాయ్ చేస్తూ. దీపాలంకరణ అయిపోయింది. నెక్స్ట్ పిల్లలతో కలిసి సరదాగా టపాసులు కూడా కాల్చుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కేదారనోముల ప్రోగ్రాం ఉంది. పురోహితులు వచ్చాక స్టార్ట్ చేసేస్తాం. ఎవ్రీ ఇయర్ ఇలాగే దీపావళి ఈవినింగ్ రోజే చక్కగా కేదారనోములు కూడా నోముకుంటాం మేము. పిల్లలు 2-3 టపాసులు కాల్చారో లేదో మా ఇంటి పురోహితులు సతీష్ శర్మ గారు వచ్చేసారు. కేదారనోములు స్టార్ట్ చేసేసారు. మా ఇంటి కేదారనోములు చూసేద్దాం రండి. మహాగణాధిపతయే నమః. సదక్షిణతాంబూలాని ఇద్దరు స్వామి సమర్పణ చేయండి. సదక్షిణతాంబూలాని సమర్పయామి. తాంబూలాని సమర్పయామి. కర్పూర నీరాజనం నిరంజపాత్రం వదో పూర్ణదారస విలోసానీతే ఏకదా బ్రహ్మణ ఉపహరత ఏకదే విరమానారిస్తేజోరదా సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరాజ్య మహారాజ్యమాధిపత్యమని కుటుంబ ఆనందకర్పూరమంగళ నీరాజన సుందర నమః. నమస్కరోపజే గణేష్ మహారాజ్ కి జయ. గణేష్ మహారాజ్ కి జయ. నమః పార్వతీపతరే హర 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 మహాదేవ శంభో శంకర. మహాగణాధిపతరే నమో నమః. అక్షర పుష్పాలు పట్టుకోండి. మహాగణాధిపతరే నమో నమః. ఓం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసలోకరక్షకం అనాయకైకనాయకం వినాశదేవదైత్యకం తదా సుభాసునాయకం నమామితం వినాయకం తదేతరాదిపీకరం నవోదితార్కభాస్వరం నమస్సురాధి నిర్జరం నపాదికావదుద్ధర సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం దరే దరోదరం వరే వరే భవక్తమక్షరం కృపాకరం క్షమాకరం ముధాకరం యజస్కరం నమస్కృతం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమాజనం చిరంతనోక్తి భాజనం పురాది పూర్వనం ధనం సురాది గర్భగర్వణ ప్రపంచనాశభీషణం ధనుంజయాదిభూషణ కబోలదానవారణం భజే పురాణవారణ నితాంతకాంతి దంతకాంతి మంతకాత్మకాత్మజం నచించ రూపమంత భగవా సర్వాత్మక ప్రియదానపదన్నాః
వరదాః భవంతు నమః నమస్కరోమి గణపతి స్వామినః పాదప్రసాదం శిరసా గృహ్ణామి యతమనం యతమైశ్వర్యం భవతి శతమశతం దీర్ఘమాయుః కాళమున పుష్పం తీసుకొని తలలో పెట్టుకొని ఆడవారు మహాదంబోర గణపతి స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్వర్ధాస్తు జయ గణేష్ మహారాజుకి మహాగణపతి స్వామి వారికి మీరు కూడా అన్నస్తమ్మ జయ గణేష్ మహారాజుకి అది చతాస్థానం ప్రవేశయామి పైకి లేకుండా చేసేయండి రైట్ కంకణాలు ఉన్నాయి చూసారా కంకణం తీసుకోండి బొట్టు పెట్టండి కొద్దిగా రక్షాదుత దేవతాభ్యో నమో నమః అలంకారార్థాః మేవో గంధాః సుగంధాః మే అక్షతాః హన్వాక్షతేమాన పుష్పాణి సకల ఆరాధనై శోభనమస్తు పిడికిలు గురించారు మంచిగా రైట్ ఓం విశ్వేత్తారేరవనేరవరవాశ్చ చేదిప్పండి ఓం విశ్వేత్తారేరవనేరవరవాశ్చాయ జగద్దవగమని నృతంవతే పారావృతం మృతం వస్వపారుణో దరభాయ ఋషిబంధవే చేతులు అక్షతులు అడిగి చేసేయండి ఓం ఓం రహస్యామక్షర్ధవృద్ధవృద్ధవిష్ట్యం దుష్టవశ్రుతముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యపదం వాదేన దగరేణ రక్షార్థం దీక్షార్థనజమార్త రక్షాబంధనధారణ ముహూర్త సుముహూర్తవస్తు ముహూర్తకాల పూజాదీనామానాంగ్రహాణారే గ్రహాః అత్యంతానుకూల్యతావల సిద్ధిరస్తో ముహూర్తమస్త గృహంతో ముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అక్షతలు అట్టివ్వండి తల మీద వేయండి పాద నమస్కారం చేసుకోండి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ ఆచరణ చేసుకుని ఆర్యన్యాస్తం రక్షాయ ఓం విశ్వకర్మణే స్వాహ విశ్వకర్మణే స్వాహ ధనాధనాయ స్వాహ రిగన్వజాయ స్వాహ బ్రహ్మణే నమః అచ్యుతాయ నమః సర్వజ్ఞానే పూర్వమావాహయామి ఓం శంఖవృతజే తుష్టు ప్రజాపతిమావాహయామి శంఖమధ్యే ఓం భూః గంగామావాహయామి శంకరాగ్రే సరస్వతీమావాహయామి ఓం భూః దక్షిణభాగే సూర్యమావాహయామి వామభాగే ఓం భూః చంద్రమావాహ ఓం శ్రీ ఓం ఆధారదిక్తయ నమః భూమండలాయ నమః భూమి దక్షిణేయండి భూమండలాయ నమః ఓం మధ్యే క్షీరార్ణవమావాహయామి క్షీరార్ణవ మధ్యే శ్వేతద్వీపాయ నమః శ్వేతద్వీప మధ్యే వృక్ష దగ్గర వేయండి ఓం శ్రీ శ్వేతార్ఘమధ్యే నమో నమః వృక్షాయ నమః ఓం కల్పవృక్షమూలే సువర్ణమంఠపాయ నమః మండపం దగ్గర సువర్ణమంఠపాయ నమః మండప మధ్యే నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనాయ నమో నమః ఓం ప్రాగ్ద్వారే తూర్పు భాగంలో వేయండి ప్రాగ్ద్వార ప్రజాశ్రియారే నమః బలాయ నమః ప్రబలమావాహయామి దక్షిణద్వారే నమో నమః ఇది దక్షిణ భాగంలో దక్షిణద్వారే శ్రీయై నమః ఇచ్చారిత్య క్రియాశక్తి శక్త్యై నమః పశ్చిమద్వారే ద్వారశ్రీయై నమః ధాత్రే నమః ఓం విధాత్రే నమః ఉత్తరద్వారే నమః శ్రీయై నమః శంఖనిధరే నమః పద్మనిధరే నమః సర్వ ద్వార మధ్యలో వాస్తు పురుషాయ నమో నమః ఇది పీఠాం పూజయిత్వా శ్రీ కేదారేశ్వర స్వామి దేవత అర్చన కైంకర్య పూజాంచ కరిష్యే కేదారేశ్వర స్వామి దేవత నమో నమః ఓం శ్రీ దత్త సింహాసన మధ్యే తండుల సహిత కేదార కలశం ప్రతిష్టాప్య పంచపల్లవ నారికేళ వస్త్ర సహిత నిధాయ శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః ఓం దుర్గే కేదారేశ్వరీ దేవి శాంభవి శంకర ప్రియ మయా భక్తా కృతం పూజాం గ్రహాణత్వం సురేశ్వరీ శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః ఓం భూ కేదారేశ్వర స్వామినః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం నమనే వేదరస్వరేవాదే బ్రహ్మాణీపతే ధీనాం అవిత్రీయవతో బ్రహ్మజిజ్ఞానమృతమం భ్రస్తా దశీవదుర్లోకేన ఆవహ సబుద్విజ ఉపమాస్యరిష్టా సదశ్చ యోనే మసదశ్చ భవః కలదశ్చ ప్రాగ్దిగ్భాగే బ్రహ్మాణశ్రీ వాణీ సమేత బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి శ్రీ ఇంద్రాణీనమేత మహేంద్రమావాహయామి స్థాపయామి పూజయామి ఓర్ధః కలదస్య ఉత్తరభాగే సౌమ్య సమేత భాస్కరమావాహయామి స్థాపయామి పూజయామి ఓర్ధః కలదస్య ఈశాన్య దిగ్భాగే ఈశాన్య భాగంలో శ్రీ వల్లీ దేవి సమేత కుమారస్వామినః ఆవాహయామి
पूजयामि स्थापयामि पूजयामि कलशस्य आग्नेये दिग्भागे भद्रकाली घोरहेरमुद्रामावाहयामि स्थापयामि पूजयामि कलशस्य नैऋत्यां श्री महागणाधिपतिमावाहयामि स्थापयामि पूजयामि कलशस्य पुरोभागे एकाशरुद्रान्मावाहयामि स्थापयामि पूजयामि ओम अष्टदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि श्री कुलदेवता गुरुदेवता ग्रामदेवता सर्वदेवतामावाहयामि नमस्तापयामि पूजयामि ओम अक्षरपुष्पाలు పట్టుకోండి వందే శంభుమాపతిం సురగురు వందే జగత్కారణం వందే వన్నకపూర్ణం మృగధర వందే వసూనాం పతిం వందే సూర్యజాగవగ్నినయన వందే ముకుంద ప్రియ వందే భక్తజనాశ్రయం జవరదం వందే శివం శంకర శ్రీ కేదారేశ్వర స్వామినః ఆవాహయామి నమః నమస్తాపయామి పూజయామి ఓం భూ కేదారేశ్వర స్వామినే నమో నమః సర్వదేవతామావాహయామి స్థాపయామి పూజయామి ఓం వసునీదే ओम वसुनेते कुटलस्मचक्षुः परप्राणविहनो देहि भोग लोकस्य वदोजमुच्चनन्दमनमदे मृडजानस्य प्रथमै प्राणः अमृतमाव प्राणानेव यथास्थान ममक्वयति आवाहनद्रवेज्योरे वेज्योरे पदाब्जो नमो नमः सुस्थिरो भव अक्षुतलञ्चने सुस्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु अतिफलोधकेन स्नपनं रभ्यश्च कायगुट्टन् याः फणीर्यावला विश्वायाश्च पुष्पणीः स्वामिने नमो नमः फलोदकेन पंचामृतेन स्नपनं समर्पयामि निर्जल शुद्धोरक स्नानो ओम आपो निष्ठावजो भूस्तान बोध्येर्दातनः बहिर्नक्षेतो वस्वतमूर्तः अस्य भार्यतेनः वृदेरपमादरः अस्मारङ्गमाभव यस्य क्षयाजनदापो जनेधः शुद्धोरकेन पंचामृतेन स्नपनं समर्पयामि नमः स्नानानन्तरे शुद्ध आचमनीं समर्पयामि अक्षतलुञ्च वस्त्रान् धारयामि ओम नवि वस्त्राः स्वसनानशा विदुतगा पूजमानः अभिचन्द्रावर्तय हिरण्याः विस्वारथनो देव सोम श्री केदारेश्वर स्वामिने नमो नमः वस्त्रान् धारयामि वस्त्रार्थे अक्षतान् समर्पयामि गन्धान् धारयामि यज्ञोपवीतं परमं पवित्रमजावदेरस्सारमरस्तादायिष्ठप्रियमृतिमं यज्ञोपवीतं परमस्तेजः केदारेश्वर स्वामिने नमो नमः यज्ञोपवीतार्थे अक्षतान् समर्पयामि गन्धान् धारयामि गन्धद्वारान्ध्रादर्शाणि च वष्टाङ्गरीषणे ईश्वरी सर्वभूतानां दाभिभवक्पजे सजं पस्पु गन्धान् धारयामि हरिद्राचूर्णान् समर्पयामि हरिद्राचूर्णान् कुङ्कुमाचूर्णान् समर्पयामि आरिणे देवरायणे दूर्वारोहन्तु पुष्पप्रदाश्चण्डनीकानि समुद्रस्य गृहाणि मे नमो नमः गन्धान् धारयामि विभूतिं धारयामि नमः केदारेश्वर स्वामिने नमो नमः ओम ततः संहारम् एकविल्वं शिवार्पणम् ओम ततः श्री केदारेश्वर स्वामिने नमो नमः गन्धान् धारयामि अथा पुष्पैः पूजयामि नमः अथाङ्गपूजां च करिष्ये अथ पुष्पैः पूजयामि ముందుగా అక్షతలు కలసిన కలిగిస్తున్నాను ओम महेश्वराय नमः पादौ पूजयामि ओम ईश्वराय नमः जंघी पूजयामि ओम कामरूपाय नमः जानुनी पूजयामि ओम हराय नमः ओ हटाय नमः पूजयामि तांबूल भोगी वलय जगत्पूरे नागवल्ले दलेजुता मुक्ताकृतमालिक्तं बोल प्रतिगृह्यत दक्षिणतांबूलान् समर्पयामि नमः केदारेश्वर स्वामिने नमो नमः निदानंगा శంకు పక్కన పెట్టండి నిదానం శంకులో లేకుండా కలిసి सुदक्षिणतांबूलानि चल रूपाय सुदक्षिणतांबूलानि समर्पयामि नमः कर्पूरनीराजनम् ओम हिरण्यपात्रं वदो पूर्णमदारवदोजोसानीते एकदा ब्रह्मणम् उपहरति एकदेव जमानारिस्तेदोर्दारसाम्राज्यं भोज्य स्वराज्यं वैराज्यं परमेश्वराज्यं महाराज्यमानिपत्यमलिकुमुद्रपर्यन्ताय राष्ट्रभूम सर्वैषाराधावराधावृतिवीरपुत्रपर्यन्ताय रेकराडति यदस्करमलं तं प्रभुत्वराध्यारदर्शभूभारङ्केरनागासुन्दराणामङ्गल्य सरतं दीर्घमायुः जय केदारेश्वर स्वामी वारिकी जय ते नमः पार्वतीपतये हर 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 महादेव शंभो शंकरः श्री केदारेश्वर स्वामी नमो नमः आनन्दकर्पूरमङ्गल निराजन सन्दर्शयामः नमस्करोमि श्री केदारेश्वर स्वामी नमो नमः हेरतु नमस्काराणि समर्पयामि नमः తోరం ధరించి కథ పెట్టి సరిపోతుంది ఒకటి తెచ్చారు అది
సౌభాగ్యవృద్ధిం కురు దేవాదేవ సంసారఘోరాంఫలితం మగ్నో యజమానస్య రక్షకం మాం రక్షకం కేదారేశ్వర నమో నమస్తే. కొంతమంది పాతోరణాలు కూడా మెళ్ళ వేసుకొని తీసి మెళ్ళ వేసుకుంటారు. అది కూడా ఉంది. అందరూ కూడా అక్షరాలు పట్టుకోండి. జయ కేదారేశ్వర స్వామి వారికి జై. అందరూ అక్షరాలు పుష్పం పట్టుకోండి. తీసుకోవాలి. కేదారేశ్వర స్వామి వారికి జై. శ్రీ కేదారేశ్వర స్వామి వారి దివ్య వ్రతం మరొక సర్వాభీష్టమైన వ్రతము కలదు. ఈ వ్రతం ఆచరించిన వారికి సకల అభీష్టమైనటువంటి శ్రీ కేదారేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. కార్తీక మాసంలో సోమవారం ముందు గాని లేదా శుద్ధ ఏకాదశి యందు గాని పూర్ణిమ తిథి యందు గాని అమావాస్య తిథి యందు గాని ఆచరించవలయను. ఉషకాలమందు భగవన్నామ స్మరణతో మేల్కాంచి నిత్యానుష్ఠానము తీర్చుకొని వ్రతదీక్షాపరులై స్వగృహమందు గాని లేదా వటవృక్షమందు గాని అరుగు వేసి గోమయముచే అలికి మృగ్గులు పెట్టి మంటపం ఏర్పరిచి అందు ధ్యానము కలశం ఉంచి పంచ పల్లవాలతోటి పూర్ణ కలశాన్ని తయారు చేసుకొని కేదారేశ్వరుని కలశమునకు చుట్టూ కూడా హిరణ్య గర్భులను లక్ష్మీనారాయణను శుచి పురంధరుల సౌన్య భాస్కరును వల్లి కుమారస్వామి భద్రకాళి వీరభద్ర స్వాముల శ్రీ గణపతి ఏకాదశరుద్రును ప్రథమ గణములుగా అష్టదిక్పాలకు సహితంగా ఆవాహన చేసి చతుర్వింశతి ఉపచారములతో ఆ యొక్క మహాదేవుణ్ణి పూజించి ఆ స్వామివారికి షోడశోపచారాలు అర్పించి ఆ పార్వతీదేవి సహిత యథోక్తముగా ఆ వ్రతం ఆచరించుచుండెను. ఆ పరమేశ్వరుడు యోగదృష్టిచే పార్వతి ఆ విశ్వరూపాచార్య తపోవనముకు చేరుకొని పరివారముతో చేరుకొని సంతోషభరితుడై ఓ దేవి నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు సర్వేశ్వరుడు అని పలుకగా అర్ధ శరీరము నాకిమ్మని కోరింది. ఆ పరమేశ్వరుడు సరే అన్నాడు. అర్ధనారీశ్వరుడై నొసంగి ఆ అప్పటి నుండి కూడా అర్ధనారీశ్వరుడై కైలాసములకు తిరిగి వెళ్ళెను. అది మొదలుకొని సమస్త కలిత పనిజాల నీలలోహిత భస్మమయ పాల హరకాల కాల పాలలోచన కలిత పనిజాల పాలితాకిల లలిత లలిత లోల సద్గుణ జాల కరతల పాలితాకిల లలిత లలిత లోల సద్గుణ జాల కరతల శూలనత పరిపాల దేవ దయాల వాల సుశీల జయ జయ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ చండికా ప్రియ చండ భుజదండ రాకేందు మండల మండితాభ్ర కిరీట ధృతరుండ డండి డిండి మడమరునాదమ జాండ వాండము నిండ నిండగా డండి డిండి మడమరునాదమ జాండ వాండము నిండ నిండగా చండతర శంఖము మృగే అఖండ తాండవ లీల సల్పుమ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మల్లికార్జున సర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాపాయ నాశ మల్లికార్జున సర్వ సర్వేశ కైలాసవాస మహిత వైభవ పాపభయ నాశ ఎల్ల వేళలయుల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు ఎల్ల వేళలయుల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు చల్లగా వనుమయ్య మదిరంజిల్లగా విశ్వేశనుత శివ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ మదన మదహర సాంబ శివలింగ. చూశారు కదా మా ఇంట్లో అద్భుతంగా మేము జరుపుకున్న శివపార్వతుల కేదారేశ్వర నోములు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.